హాయ్ గైస్, ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? కామెంట్స్లో తప్పకుండా పెట్టండి. ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు తీసుకొచ్చింది శైలజ క్రియేషన్స్ ఛానల్ అండి. ఏం చేసింది అనుకుంటున్నారా? ఆవకాయ కాలం కదండి, ఇప్పుడు ఆవకాయలు పెట్టుకునేటువంటి సీజన్ కదా. ఆవకాయ జాడికి అలంకరణ ఏ విధంగా చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. పాత వీడియోలో కూడా చూపించాను, 2-3 ఇయర్స్ బ్యాక్ది. అయినా ఇది ఒక వెరైటీ డిజైన్ వేయాలనిపించింది, అందుకే వేసాను, మీకు చూపిస్తున్నాను. నేనైతే వాటర్ పెయింట్ వేసానండి. మీరు ఈ సంవత్సరం ఉండి మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం కొత్తది వేసుకుంటా అంటే వాటర్ పెయింట్ వేసుకోవచ్చు. లేకపోతే కొత్తగా కాకుండా ఎప్పటికీ ఉండిపోతుంది అంటే ఆయిల్ పెయింట్ అయినా వేసుకోవచ్చు అండి. ఈ 0 నెంబర్ బ్రష్తో ఇలా వేసానండి. వేసినంతసేపు ఎంత హ్యాపీగా అనిపించింది తెలుసా. మనకున్న కళను మనం బయట పెట్టుకోవడానికి ఎంత సంతోషం ఉంటుందో మీ అందరికీ కూడా తెలుసు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కళ ఉంటుందండి, రాకపోవడం అంటూ ఉండదు, ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఈ విధంగా రెడ్ కలర్ తీసుకొని తామర పుష్పాలను ఈ విధంగా వేసుకున్నానండి. దీనికి మొత్తంగా చూస్తే మట్టుకు 5 పుష్పాలు వచ్చాయండి. 6 వస్తాయి అనుకున్నాను, కానీ జాడి కొంచెం చిన్న జాడికి అలంకరించడం వల్ల 5 పుష్పాలు వచ్చాయండి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కమలం సైజు కూడా పెద్దగా వచ్చింది, అందుకని 5 పుష్పాలు వచ్చాయి. 5 లోటస్ ఫ్లవర్స్ వచ్చాయి. రెడ్గా ఉన్నాయనుకుంటున్నారా? రెడ్డే సూట్ అయింది, పింక్ అంతా సూట్ కాలేదు, అందుకని రెడ్డే వేశాను. మొత్తంగా 5 వచ్చాయని చెప్పాను కదా. ఆ తర్వాత గ్రీన్తో ఆకులు పెట్టాలండి. ఆకులు ఈ విధంగా పెట్టేసుకొని గ్రీన్, లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్ 2 ఉన్నాయి, అవి 2 కూడా తీసుకున్నాను. ఇదంతా కొంచెం గట్టిగా పడింది కలర్ అనుకుంటున్నారా? అది ఇంట్లో ఉన్న కలర్స్ని కొద్దిగా లిక్విడ్ వేస్తే ఈ విధంగా అయ్యాయి, అందుకని అలాగే యూజ్ చేస్తున్నాను. చూడండి, వీటికన్నిటికీ కూడా ఆకులు పెట్టేయాలండి. ఆకులు పెట్టిన తర్వాత ఇంకా మొత్తం ఆకులు పెడితే ఈ విధంగా అయ్యిందండి. తర్వాత ఒకటికి ఒకటి ఇలా జాయింట్ చేయడం జరిగిందండి. ఆ జాయింట్ చేసిన తర్వాత కూడా లైట్ గ్రీన్ అని చెప్పాను కదా, ఈ చిలుక పచ్చ రంగు అంటే చిగురు పచ్చ రంగుతో ఈ విధంగా డాట్స్ పెట్టుకున్నానండి. డాట్స్ పెట్టగానే చాలా అందంగా కనిపించింది. ఆ తర్వాత లీవ్స్ కూడా కొద్దిగా బోసిగా అనిపించింది. సరే, ఈ లైన్ వేస్తే ఎలా ఉంటుందా అని అనుకున్నాను, వేశాను. వెయ్యగానే సూపర్ లుక్ వచ్చిందండి. ఎంత బాగుందంటే మీరు వేయండి, వేసి మీ పిక్ మీరు చూసుకుంటే మీకే ఆనందమవుతుంది, ఇంకా నలుగురికి చెప్పేట్టుగా ఉంటుంది. ఈ వీడియో మీకు అందరికీ నచ్చే ఉంటుంది. తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మొన్న ఉగాది పాట మీరు చూసినందుకు చాలా ధన్యవాదాలండి. 1.8K ఇచ్చారు, చాలా చాలా థ్యాంక్స్ అండి. చూడండి ఎంత తక్కువ సమయంలో ఎంత చక్కగా ఆవకాయ జాడి అలంకరణ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చిందా? అందరికీ పంపించండి, అందరినీ ఇలా చేసుకోమనండి. చూడండి, చూస్తుండగానే ఎంత బాగా అయిపోయిందో. మీరు ఇదే డిజైన్ వేసుకోవాలని ఏం లేదండి, మీకు నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు. జస్ట్ సింపుల్గా మీకు ఎలా వేసుకోవాలో చూపించాను. మీకు అందరూ కళాకారులే కదండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.